ఇప్పుడు కంటెస్టెంట్ లో మాత్రం బిగ్ బాస్ ఒక చిన్న ఇప్పుడిప్పుడే లెగుతుంది. ఎందుకంటే తనుజక్క ఫైర్ అవుతుంది. బిగ్ బాస్ లో ఎంత ఫైర్ అయితే అంత మాత్రం బుల్లెట్ దూసిపోతుంది. కాబట్టి తనుజక్క ఇన్ని రోజులు ఏడ్చింది అది అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక ఫైర్. ఎట్లా అంటే తనుజక్క ఒక ఫైర్ చేసిన బిగ్ బాస్ లో అంత ఫైర్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈసారి మాత్రం వేరే లెవెల్లో ఉండదు నిజంగా. తనుజక్క అంత ముందు డల్గా ఉంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు తనుజక్క బిగ్ బాస్ లో వెళ్ళిన తర్వాత తనకే కరెక్ట్ అవుతుందా లేకపోతే తనే కావాలని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. చిన్న సందు దొరికితే చాలు వెళ్ళి పట్టుకుంటున్నారా బాబు. బిగ్ బాస్ చూద్దామంటే తనుజక్క మీద హోప్స్ పోతుంది. తనుజక్క నాగార్జున సారు వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు. దూరం పెట్టండి మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అది ఒకటే కోరుకున్నా తనుజక్కనే. ఊరుకోండి అన్న. తనుజక్క అన్నని ఎందుకు లవ్ చేస్తుంది? ఒక ఫ్రెండ్ లాగా చేస్తుంది అంతే. వాళ్ళిద్దరు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేయాలి తప్ప ఇంకా ప్రతోడు ఎవరు పడితే వాళ్ళ లింకులు కలపకూడదు కన్నా. అంతే. నల్లడం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను అనుకో, నేను ఇమ్మన్నతో అట్లాగే మాట్లాడతాను. అలా అని చెప్పి మీరు కూడా మాట్లాడతారన్న. అట్లా ఏం లేదు. తనుజకు మాత్రం ఫ్రెండ్ అంతే. అక్క నువ్వు వెళ్ళిపోతావు అక్క, నువ్వేం బాధపడ మాకు. నెక్స్ట్ వీక్ నేను చేసేస్తారు. ఎందుకంటే ఉపయోగం లేనిది ఎన్ని రోజులని బిగ్ బాస్ ఉంచుతారు. అదే నాగార్జున సార్ కూడా మెచ్చుకున్నారు. కానీ ఏంటంటే ఆమె వెళ్ళిపోతాను అంటుంది కదా, పంపించేస్తారు. గుండెని ఎట్లా అన్నాడు, నేను అసలు ఉన్న బిగ్ బాస్ లో ఏం చెప్పి ఆయన ఫైర్ అయ్యాడు కదా. ఆమె కూడా వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు కంగారు ఏం పడమా, వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువైందన్న. ఎందుకన్నా నువ్వు తనుజాకని ప్రతిసారి ఆమె దగ్గరికి వెళ్ళి పులి చేతులు వేయడము పట్టుకోవడము ఇట్లా చేస్తున్నావు. బిగ్ బాస్ కిందకి వెళ్ళమన్నా అసలు నువ్వు. నీలాంటి వాళ్ళు మా తమ్ముడిని సంటుకుని పంపించడం బాగా ఆడాడు అన్న. చెప్పకుండా కంటిన్యూ డైలాగులు చెప్పి ఎంతమంది ఎంటర్టైన్ చేశాడు. ఓదార్చడం నా బొంద. ఎప్పుడు సందరికిద్దా పట్టుకుందాం అన్న విధిలో చూస్తున్నాడు. అదే ఆమె సంతోషంలో ఆమె పట్టుకుందన్న అంతే. పట్టించుకోకూడదు అన్న తనుజక్కన. ఆమె బన్నీ అక్క ఓకే బెటర్. కానీ తినున్నాడు కదా రాము రాతోడిని, రాను అని రీతు కామెంట్ చేస్తుంది కదా, అది నచ్చలేదన్న నిజంగా. ఆ సాంగ్ పాడి ఎంత ఫేమస్ అయ్యాడు రాము రాతోడు. ఎంత కామెంట్ చేస్తున్నారు రీతు ఇంకొక తన పేరు ఏదో ఉంది. అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదన్నా. రీతు అక్క నువ్వు ఎంత కామెంట్ చేసినా ఏం చేసినా రాము రాతోడు నీకన్నా ఇంకా ఫేమస్ అయ్యాడు ఒక్క సాంగ్ తోనే. కాబట్టి నువ్వు ఎంత చేసినా సరే రాము రాతోడు నీకన్నా ఒక స్టెప్ బెస్టే. రీతు దేవుడి దయ వల్ల నాగార్జున సార్ దయ వల్ల ఆ పవన్ తీసేస్తే రీతు చౌదరి ఆ గేమ్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిద్దాం అనిపిస్తుంది అన్న. పోయినసారి విష్ణుప్రియకని అట్లాగే బ్లేమ్ చేశారు. ఇప్పుడేమి ఇట్లా చెప్తున్నారు. ఎవరి లైఫ్ ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. కాబట్టి దయచేసి వాళ్ళిద్దరు ఎవరినో కూడా హెల్మెట్ చేయాలి దేవుడా. తెల్లతోలు ఓకే, ఆమె కూడా పర్లేదు బెటరే. తెల్లతోలు ఉన్నంత మాత్రం బిగ్ బాస్ లో ఉంచరు కన్నా. జిమ్బాడీ ఉంటే ఎవరికేందన్నా. జిమ్బాడీ మెయింటైన్ చేసిన హైట్ ఉన్న పర్సనాలిటీ. నేను అందం చూసిపోయినా బిగ్ బాస్ కి, లేకపోతే నీకు అందం చూసి బయట ఏమైనా ఫ్యాన్స్ చేస్తున్నారా? అట్లా ఏం లేదు. ఆడితే ఉంటావు, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంట్లో కూర్చొని చపాతీలు చేసుకుంటావు. దువ్వాడ మాధురి వైసీపీ ఆమె. అసలు ఇక్కడ పార్టీ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్న. ఫస్ట్ కన్నడ బిగ్ బాస్ అట్లా చేశారు కదా. నాగార్జున సార్ వైసీపీలో వచ్చినా టీడీపీలో వచ్చినా జనాలు ఎంతవరకు వాళ్ళు ఎవరి పార్టీ అని కాదు, గెలిచారా ఆడారా జనాలను ఎంటర్టైన్మెంట్ చేశారా విధానం చూస్తారు. ఏ పార్టీ అయితే ఎందుకు ఫస్ట్ మీరే పార్టీ ఫీలింగ్ తీస్తున్నారు. అట్లా ఏం కాదు, ట్రై చేయండి. వస్తే ఇంకా బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుందేమో. ఎందుకంటే నాకు రాము రాతోడు ఇష్టం అబ్బా. తనే గెలవాలనుకున్నా. ఒకవేళ బెనిఫిట్ తనుజక్క గెలిచినా హ్యాపీ. ప్రాణం పెట్టట్లేదన్న, ఒకళ్ళ ప్రాణం తీసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అన్న. మరి బయట ఉన్నప్పుడేమో తన ఫీలింగ్ ఎక్కడ కనపడలేదు. మరి లోపలికి వెళ్ళాక ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నాడో అర్థం కావట్లేదు అన్న. ఇమానిల్ అన్న ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అయినా నీళ్ళెవరు నువ్వు కలుస్తావు. బిగ్ బాస్ లో ఉంటే నువ్వు కన్నీళ్ళు కాసినంత మాత్రం ఎవరు ఓటేరన్నా. ఆడితే గెలుస్తావు ఓకేనా. అన్న బిగ్ బాస్ కి వెళ్ళితే ఎవరు క్యారెక్టర్ ఎవరు ఎట్లా మనం ఎవడం డిసైడ్ చేయడం. ఇప్పుడు మన ఇద్దరం వెళ్తాం బిగ్ బాస్ కి, నువ్వు వాడాలని నీకు ఇన్నర్ ఫీలింగ్ ఉండేది, నాకు ఉండదు. అక్కడ ఫ్రెండ్షిప్ అయినా లవర్ అయినా ఎనీథింగ్ ఎవరైనా సరే కష్టం అన్న. ఉండని ఎవరు పట్టుకొని కాదు గెలవలేరు. ఆడవాళ్ళు మాది గెలవలేరు అంతే.